డాక్టర్ గారు, గైనకోమాస్టియా అనేది ఎందుకు వస్తుంది? దీనికి ఖచ్చితంగా ప్లాస్టిక్ సర్జరీ కానీ ఇతర సర్జరీలు కానీ చేయించాలా లేదా మెడిసిన్స్ తో తగ్గుతుందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ భవానీ ప్రసాద్ గారు సమాధానం అందిస్తారు. గైనకోమాస్టియా ఈజ్ నథింగ్ బట్ మేల్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్. అంటే మగవాళ్ళ ఛాతీ ఆడవాళ్ళలాగా కొంచెం పెరుగుదల ఎక్కువ ఉంది అని అంటే కనుక దాన్ని గైనకోమాస్టియా అంటాము. దీనికి కారణాలు మామూలుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే ఏదైనా టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ రేషియో అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మగవాళ్లకు టెస్టోస్టెరాన్ ఉండాలి, ఈస్ట్రోజన్ కూడా ఉంటుంది, ఆడవాళ్లకు ఉంటుంది. అది ఒకవేళ రేషియో కనుక కొంచెం తేడా ఉంది అని అంటే కనుక సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది మగవాళ్లకు ఇట్లా ఛాతి పెరుగుదల ఇట్లాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి మగవాళ్లకు గడ్డమము, ఇవి మీసము ఇట్లాంటివి డెవలప్ అవ్వకుండా ఉంటాయి. అది కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే. సో అది ఒక కారణము. ఇంకొక కారణం, కొంతమంది టాబ్లెట్స్ వేసుకుంటారు. అది టాబ్లెట్స్ కొన్ని టీబీ టాబ్లెట్స్, కొన్ని బీపీకి సంబంధించిన టాబ్లెట్స్ వల్ల కూడా ఇది గైనకోమాస్టియా రావచ్చు. ఇంకా కొంతమందికి ఎక్సర్సైజ్ ఎప్పుడైనా జిమ్కు వెళ్ళి బాగా ఎక్సర్సైజ్ చేసి ఉన్నటువంటి సడన్గా స్టాప్ చేస్తే కనుక ఆ పోర్షన్ వేర్ దే హ్యావ్ బిల్డ్ మజిల్స్ దాని ప్లేస్లో ఫ్యాట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఇవి రకరకాల కారణాలు గైనకోమాస్టియాకి అని చెప్పుకోవచ్చు. దీనికి ఒకసారి డెవలప్ అయింది అని అంటే మాత్రం మెడికల్ ట్రీట్మెంట్ దీనికి లేదు. ఇది మనం జీవితాంతం అది అట్లే ఉంచుకొని నాకేం ప్రాబ్లం లేదు, వేరే వాళ్ళకు కూడా అట్లే ఉంది అని చెప్పైనా పెట్టుకోవాలి. లేదు అని అంటే కనుక దానికి ట్రీట్మెంట్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ ట్రీట్మెంట్ అండ్ దట్ ఈస్ సర్జరీ.